గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి మామిడికాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా సీజన్ అయిపోవడానికి వస్తుంది కదా మామిడికాయలు. ఇవైతే కలర్ ఎల్లోయిష్లో ఉన్నాయి కానీ పన్ను మక్కలేదనమాట. చాలా పుల్లగా ఉన్నాయి. యాక్చువల్గా కోతకాయలు ఇవి తినడం కోసం అని తెచ్చుకున్నాము, కానీ బాగా పుల్లగా ఉన్నాయి అనేసి అయితే తినలేదనమాట. పప్పులలో పప్పుచారులో వేసాను అనిపించింది. ఈ రోజు వేస్తున్నాను కానీ ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే ఏం చేయాలి అని అనిపించింది. అందుకని స్టోర్ చేయడం కోసం అయితే ఉప్పు పసుపు వేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు ఎక్కువ ఉప్పు బాగా వేస్తున్నాం కదా. ఉన్నవా పోయినవా, ఇదే పని పిల్లలు చేస్తే మొత్తుకుంటాం కదా. ఇది మంచిగా కలిపేసి గ్లాస్ బాటిల్ అక్కడ కడిగేసి పెట్టుకున్నాను. గ్లాస్ బాటిల్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇవి మంచి ఒక దాంట్లో మంచి ఉప్పు వేసాం కాబట్టి నెక్స్ట్ మనం కర్రీలో వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. తడి లేకుండా ఉన్నటువంటి బాటిల్ చూసి వేసుకోండి. నేను కడిగేసి పెట్టుకున్నాను బాటిల్. ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట, అస్సలు పాడైపోదు. ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. గ్లాస్ బాటిల్లో పెట్టుకోవాలి, ప్లాస్టిక్ స్టీల్ మాత్రం వాడద్దు. స్టీల్లో పెడితే రస్ట్ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. గంతే. అది గ్లాస్ బాటిల్ తీసుకొని దాంట్లో ఎత్తేసుకుందాం. దీన్ని సో మంచిగా ఈవెన్గా కలిపేసుకొని ఎత్తేసుకుందాం.